తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో అధ్యాపకులు విద్యార్థుల ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. ఇక ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆటపాటలతో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మహిళా అధ్యాపకులను విద్యార్థినులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ మాయాదేవి, డాక్టర్ కొండా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ముఖద్వారం లాంటిది. తెలంగాణకి ఇదొక ప్రతిబింబం. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మాణమైన ఆర్ట్స్ కళాశాల అందమైన వ్యక్తీకరణ. అక్కడ ఇవాళ బతుకమ్మ సంబురాలు జరిగాయి. బతుకమ్మ అంటే పూల పండుగ, బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ, బతుకమ్మ అంటే శ్రమజీవుల పండుగ, బతుకమ్మ అంటే ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకునే పండుగ. అలాంటి బతుకమ్మ పండుగలో మా ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారు విజయవంతం చేసే క్రమంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులే ముందుకొచ్చి వారే బతుకమ్మను తయారు చేసి సంపూర్ణంగా ప్లాస్టిక్ లేకుండా నిజమైన పువ్వులతో బతుకమ్మని పేర్చారు. ప్రపంచంలో దేవతలను పూలతో పూజిస్తారు, కానీ పూలనే దేవతలుగా పూజించేటటువంటి ఒక విశిష్టమైన సంస్కృతి బతుకమ్మ సంస్కృతి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో నిత్యం చదువులతోని ఉద్యమాలతో ఉండే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మా విద్యార్థులు, పని ఒత్తిడిలో ఉండేటువంటి ఉద్యోగులు వేలాది మంది తమ శ్రమని మర్చిపోవటం కోసం ఈ 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు బతుకమ్మ ఉత్సవాలు జరపడం జరిగింది.